హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను 3 డేస్ వ్లాగ్ని మిక్స్ చేసేసి పెట్టేస్తున్నానండి. గృహప్రవేశం అయిన తర్వాత నేను చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయానండి. చెప్పాను కదా మీకు, వన్స్ గృహప్రవేశం అయిన తర్వాత అసలు నా తలపై నుంచి చాలా బరువుని కిందకి దింపేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో ఇంకా వరుసగా నేను 4-5 డేస్ అసలు ఎలాంటి వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదండి. ఆ 3-4 డేస్‌లో మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ లైక్ మార్నింగ్ రొటీన్ వరకు మంచిగా షూట్ చేయగలుగుతున్నాను. తర్వాత నుంచి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఎడిటింగ్ వర్క్ అవి చేసుకోవడము, లేకపోతే కెమెరామెన్ దగ్గరికి వెళ్ళడము, కొత్తింట్లో ఇల్లు క్లీనింగ్ పనులు ఇలా సరిపోయింది. కానీ అసలు నేను వ్లాగ్స్ అయితే ఏమీ సరిగ్గా షూట్ చేయలేదండి. సో చాలా రోజుల తర్వాత ఈరోజు డైలీ వ్లాగ్ చేద్దాము అనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ మార్నింగ్ రొటీన్ వరకు షూట్ చేసి ఆపేసాను అనమాట. సో అలా 3 డేస్ సేమ్ అదే జరిగిందండి. సో ఈ 3 డేస్లో మధ్య మధ్యలో వీడియో చిన్న చిన్నగా షూట్ చేసినవన్నీ కలిపి ఇక్కడ వ్లాగ్ అయితే పెడుతున్నానండి. అప్పుడే 1 వీక్ నుంచి షాను మను ఇద్దరిని స్కూల్కి అయితే పంపించట్లేదు కదండి. ఈ గృహప్రవేశం పేరు చెప్పి వాళ్ళు మండే నుంచి స్కూల్ మానేశారండి. అలాగా 1 వీక్ అయితే స్కూల్ ఆగిపోయింది వాళ్ళకి. ఈరోజు పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించాలి అనుకుంటున్నాను. సో అందుకనేసి వాళ్ళకి నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను. సో ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి కొబ్బరికాయ వేరుశనగుళ్ళు కలిపి చట్నీ అయితే చేద్దాము అనేసి వేరుశనగుళ్ళు అయితే వేపించేసానండి. ఈ లోపల అత్తయ్య గారు కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ కొబ్బరికాయని అయితే నేను మిక్సీ పట్టేసి తర్వాత దాంట్లోకి వేగించిన వేరుశనగుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేసి మిక్సీ అయితే పట్టినానండి. ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పుట్నాల్లోకైనా కూడా మనము కొబ్బరికాయ వేసామనుకోండి ఆ చట్నీ టేస్టే సూపర్ ఉంటుందన్నమాట. అండ్ కొబ్బరి కూడా మంచిదండి హెల్త్కి. సో ఇంకోండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అలాగే ఇడ్లీలు అయితే వేసాను అనమాట. సో ఇంకా మాది అందరిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను పప్పు దోసకాయ కూర అయితే వండుతున్నానండి. సో దోసకాయని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సగం ముక్కను పక్కన అయితే పెట్టేశానండి ఎక్కువైపోతుంది అనేసి. ఇంకా దోసకాయ కూరలోకే నేను పప్పు దోసకాయ కదా, సో సారీ అండి, పప్పు దోసకాయ కాదు, పప్పు ఆనపకాయ. సో ఆనపకాయని ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను దీన్ని కట్ చేసేసుకుని పప్పు ఆల్రెడీ ముందుగానే కొంచెం నానబెట్టి ఉంచానండి. ఏ పప్పు అయినా కొంచెం బాగా నానితేనే కూర మనకి డైజెషన్ అనేది బాగుంటుందంట. అందుకనేసి నేను పప్పుని రేపు వండుతాను అనగా ముందు రోజే నానబెట్టేస్తాను. ఒకవేళ అప్పటికప్పుడు అనుకున్నా ఒక 1 అవర్ అయినా అట్లీస్ట్ నానబెట్టాకనే వండుతాను అనమాట. సో దాంట్లోకి ఆనపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే వేసుకుని మొత్తం పప్పును ఆనపకాయ ముక్కలు కలిసేలాగా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనము పప్పు ఆనపకాయ వండుకున్నా లేకపోతే దోసకాయ వండుకున్నా కొంచెం చింతపండు కూరలోనే ఇలా కలిపేసి వేసుకున్నాము అనుకోండి, కూర అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అమ్మ అయితే ఉందండి, అమ్మ ఇంకా వెళ్ళలేదు. అమ్మని ఒక 2 డేస్ ఆగి వెళ్ళమ్మా అనేసి చెప్పాననమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఇప్పుడే లెగిసారు. నేనైతే మార్నింగే లెగిసానండి. ఎందుకంటే పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేను లెగిసి వంట పని అయితే చేస్తూ ఉండగా అమ్మ వాళ్ళైతే లెగిసారనమాట. సో ఇంకా నేనైతే వంట పని చేసుకుంటున్నాను. మా అమ్మాయి ఇల్లు అయితే క్లీన్ చేసుకుని వస్తాను అంది. ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ ఆపేసానండి. ఆ రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ మాత్రము మావయ్య గారిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళామన్నమాట. అంటే మా వారు తీసుకుని వెళ్ళారు. మావయ్య గారికి ఏంటంటే మరి అది షుగర్ వల్ల వస్తుందో కిడ్నీ వల్ల వస్తుందో తెలియదు, కానీ కాలు మొత్తము చీంపొక్కుల కింద వస్తున్నాయండి. వచ్చి అవి చిదిగిపోయి రసి కారిపోతుంది అనమాట కాలు. అలా ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఆ పొక్కులు. సో అందుకని స్కిన్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తే స్కిన్ డాక్టర్ ఏమో కిడ్నీ డాక్టర్ కూడా ఒకసారి చూపించండి, క్రియాటిన్ లెవెల్స్ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అన్నారు. బ్లడ్ టెస్ట్లు అన్నీ అయితే చేయించారనమాట. సో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 3 అయితే అయ్యిందండి. ఇంకా ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మావయ్యని కిడ్నీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు కదా. సో కిడ్నీ డాక్టర్ దగ్గరికి మా వారికి తీసుకెళ్ళడం అయితే కుదరలేదనమాట. ఇంకా నేనే మావయ్య గారిని కిడ్నీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళొచ్చానండి. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే షుగర్ లెవెల్స్ షుగర్ ఎక్కువైపోయినప్పుడు అలా కాల్లో బ్యాక్టీరియా అది పేరుకుపోయి అలా వస్తుంది, పచ్చిమవి సరిగ్గా చేయట్లేనట్టున్నారు మీ మావయ్య గారు అనేసి ఇలా చెప్పారండి. ఇంకా మేము ఏమన్నామంటే మీరు పూర్తిగా తగ్గే వరకు వెళ్ళొద్దు అనేసి మావయ్య వాళ్ళకి
చెప్పాం. మావయ్య వాళ్ళేమో వెళ్ళిపోతాము అనేసి అన్నారు. ఇంకా వాళ్ళకి మేము చెప్పినా వినట్లేదు కదా అనేసి ఆదివారానికి టికెట్ అయితే బుక్ చేసామనమాట. ఆదివారం నైట్‌కి మావయ్య వాళ్ళకి. అయితే ఆదివారం నైట్ టికెట్ ఉంది. కానీ ఆదివారం ఎర్లీ మార్నింగే 3:00 ఆ టైంకి అమ్మమ్మ గారు చనిపోయారు అనేసి ఫోన్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ టికెట్లు క్యాన్సిల్ చేసేసి ఆదివారము 4:30 ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ ఈళ్ళైతే బయలుదేరిపోయారనమాట. సో, ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినయి మీకు చెప్తున్నానులెండి. ఆ రోజు వ్లాగ్ షూట్ చేసేటప్పుడు ఇవేమీ జరగలేదు. చాలామంది నిన్న కామెంట్స్‌లో అడిగారు. అదేంటి ఆదివారం నైవేద్యాలు పెట్టుకున్నారు. నైవేద్యాలు అమ్మమ్మ కనిపించింది కదా! మరి చచ్చిపోయింది అంటున్నారు ఏంటి అని అడిగారండి. అది 1 వీక్ ఎగో అండి. ఆదివారం ఆ రోజు నైవేద్యాల రోజు అమ్మమ్మ గారు బ్రతికే ఉన్నారు. ఆ నెక్స్ట్ వీక్‌కి చనిపోయారనమాట. ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. అసలు మేము అనుకోలేదు. అమ్మమ్మ గారు ఇలా అవుతారు అనేసి మేము కనీసం ఆలోచన కూడా లేదు. అంత సడన్‌గా అయిపోయిందనమాట. ఇంకా నాకు అమ్మ ఎప్పుడో సంవత్సరాల క్రితం ఇచ్చిందండి ఈ సున్నుండల పొడి. నేను కొంచెం కొంచెంగా కలపగా ఇంకా కొంచెం పిండైతే ఉండిపోయింది. సో, ఇంకా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో సున్నుండ పొడి ఉంది కదా! ఇంకెంతకాలం ఉంచుతావు దాన్ని, సున్నుండలు నొక్కేస్తాను ఇవ్వి అన్నది. ఇంకా నా దగ్గరేమో ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఉందండి. సో, ఇంకా నెయ్యి ఇచ్చేస్తే ఈ కొంచెం పొడే ఉంది, ఎక్కువ పొడి కూడా లేదు. ఆ నెయ్యిని అమ్మ వేడి చేసేసి ఉండల కింద అయితే నొక్కేస్తుందనమాట. సో, ఇంకా అమ్మ సున్నుండలు చేస్తుంది. నేను అక్కడ వీడియో తీసుకుంటున్నాను. సున్నుండ అయితే తిన్నానండి. మా అమ్మ ఎప్పుడు సున్నుండలు చేసినా చాలా ఎక్కువ నెయ్యి వేసి అయితే చేస్తది. సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఈ సున్నుండలు ఎలా చేస్తది ఏంటి అనేసి ప్రాసెస్ అడుగుతారండి. నేను ఇప్పటికే చాలా సార్లు వీడియోలో అయితే అమ్మ ఈ సున్నుండలు మినుములు ఎలా ఏపుతది అక్కడి నుంచి అయితే నేను రీసెంట్‌గా కూడా వీడియోలో చూపించానండి. మీరు పుట్టింట్లో వ్లాగ్స్ అన్న ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోలు కనిపిస్తాయండి. అమ్మ చేసే పిండి వంటలన్నీ అయితే నేను పెట్టాననమాట. సో, ఇంక ఇదిగోండి అమ్మ అయితే సున్నుండలు అయితే చేసేసింది. మొత్తం ఈ గిన్నె నిండా అయితే వచ్చాయండి. అండ్ చాలా చిన్న చిన్న ఉండలు అయితే చేపించాననమాట. పిల్లలకి స్కూల్‌లో పెట్టినప్పుడు పెద్ద ఉండలు అయితే మొత్తం తినలేకపోతున్నారు. సో, చిన్న చిన్న ఉండలు అయితే చేసిందండి. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులైపోయిందనేసి టీచర్ అయితే అబాకస్ క్లాస్ అయితే చెప్తున్నారండి. అసలు ఖాళీ ఉండక పిల్లల్ని నేను ప్రాక్టీస్ చేపించట్లేదు. వాళ్ళకి ఇదే బాగుంది అన్నట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు. మా మనువు అయితే పూర్తిగా మర్చిపోతున్నదండి. నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందా అని అనిపిస్తుందనమాట. అంత బిజీగా ఉంటుంది నాకు షెడ్యూల్ అయితేని. ఇంట్లో పనులు, మళ్ళీ కొత్తింటికి వెళ్ళడము, అక్కడ వర్కులు స్టార్ట్ చేపించాలి కదండీ! అవి చూసుకోవడమా, ఇవి చేసుకోవడమా అలా చాలా నాకు ఎంత క్షణం తీరిక లేనంత బిజీ అయిపోతున్నానండి. ఇంకా పిల్లల్ని నేను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను. ఫోటోగ్రాఫర్ దగ్గరికి అయితే వెళ్ళి గృహప్రవేశానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అన్నీ అయితే ల్యాప్టాప్లో ఎక్కించేసుకున్నామండి. అక్కడ నుంచి మళ్ళీ నేను మా కొత్త ఇంటికి అయితే వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మొన్న పూజకి డెకరేషన్ అయితే చేశారు కదండి. ఈ పువ్వులు ఇవన్నీ ఇవి కుళ్ళిపోయి ఇల్లంతా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో, ఇవన్నీ తీసేసి వాటిని ఇప్పుడు వెళ్తూ దారిలో ఏదైనా నదిలో కలిపేసుకుంటే బెస్ట్ అనేసి అమ్మ చెప్పింది. సో, అందుకని మళ్ళీ రేపు మంగళవారం కదండి, ఇప్పుడు తీసేసి వీటిని వెళ్తూ దారిలో పాడేద్దాము అనేసి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇవి తీసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతామండి. దారిలో ఎక్కడైనా పాడేస్తాము. సో, ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, మాకు మా గృహప్రవేశం ఫంక్షన్కి చాలా గిఫ్ట్లు అయితే వచ్చాయండి. మా షాను మనం ఎప్పటి నుంచో అవి ఓపెన్ చేసేయాలి అనుకుంటున్నారు. బట్ ఇల్లు అసలు ఖాళీ లేదు. ఇంట్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు కదా అనేసి అవి నేను అక్కడికి తీసుకుని వెళ్ళలేదండి, ఇక్కడే ఉంచేసాను. సో, ఇప్పుడు కూడా అన్నీ తీసుకుని వెళ్ళలేను. ఎందుకంటే దానికి ఒక ఆటో ఏమైనా కట్టించుకుని వెళ్ళాలన్నమాట. సో, అందుకనేసి నేను మా షాను మనవ కోసము వాళ్ళ అబాకస్ టీచర్ తీసుకొచ్చిన ఒక్క గిఫ్ట్ అయితే తీసుకుని వెళ్తున్నానండి. వాళ్ళ టీచర్ కిచెన్ సెట్ తీసుకొచ్చారంట. సో, దాంతో ఆడుకోవాలని షాను మనవ వెయిట్ చేస్తున్నారు. సో, అది తీసుకుని అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నామండి. చాలామంది గిఫ్ట్ అన్బాక్సింగ్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం భవాని అని అన్నారండి. అసలు ఏం గిఫ్ట్లు వచ్చాయి ఏంటి అని 10 డేస్ అయిపోయినా నేను ఇప్పటికీ అవి ఓపెన్ చేసి కూడా చూడలేదండి. ఈ గిఫ్ట్లన్నీ అలా కొత్త ఇంట్లో ఒక గదిలో అయితే పెట్టేశాము. ఇక్కడ ఏ వీడియో చేద్దామన్నా చాలా రీసౌండ్ వచ్చేస్తుందండి. ఖాళీగా ఉంటుంది కదా ఇల్లు, అందుకు ఇవన్నీ నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ నేను ఓపెన్ చేస్తూ వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను. కానీ వీటిని మా ఇంటికి తీసుకునే వెళ్ళలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో రిలేటివ్స్ అయ్యి ఉండడము, ఇల్లు అసలు ఖాళీ
చెయ్యలేదండి, గందరగోళం కింద ఉందన్నమాట ఇల్లు. సో ఇవన్నీ నేను ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకున్నాక అప్పుడు తీసుకుని వెళ్ళాను అనుకోండి, అప్పుడు మీకు ఇది వీడియో చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ అది అనేసి ప్రస్తుతానికైతే ఇవి ఇంకా ఇక్కడే వదిలేసాను. మా షానుదికి వాళ్ళ అబాకస్ టీచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇది చూస్తామని మొన్నటి నుంచి అడుగుతున్నారు. సరే ఇదైనా తీసుకుని వెళ్దామని పట్టుకున్నాము. అక్కడికి వెళ్ళొచ్చు. తింటాను. చీకటి తీసుకున్నారా? షార్ట్ వేసుకుని అది వాళ్ళ టీచర్ ఇచ్చారు, అబాకస్ టీచరు. అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చూస్తుంది అత్తయ్య. సరే అనేది ఒకటి తీసుకుని వచ్చాను. ఇంకొద్దు, ఇప్పుడే ఇప్పుతాకే కదా గిఫ్ట్. ఈరోజు గృహప్రవేశం ముందు వీడియో పెట్టాను. ఆగు, ఆ గృహప్రవేశం ముందు వీడియో పెట్టాను ముందు రోజుది. ఒక దానికి ఎంత కుళ్ళంటే ఆ కొత్తింట్లో ముండమోసి ఉండు పిల్లలతో సర్వనాశనం అయిపోవాలని కోరుకుందాం మనందరం అంట. మళ్ళీ ఒక్క కామెంట్ కాదు, 5-6 కామెంట్లు పెట్టిందండి. 11 నెలల నుంచి పెడుతుంది. మళ్ళీని ప్రీవియస్కి ఏం కామెంట్లు పెట్టిందని ఓపెన్ చేసి చూశాను. 11 నెలల నుంచి అదే కామెంట్ అమ్మా. ఇంకా ఇంట్లో ముండమోసి పిల్లలతో సర్వనాశనం అయిపోవాలి అనేసి మనీషా భయం లేదు, దాన్ని గట్టికి ఇచ్చాను. డోర్ క్లోజ్ చేయవా? సాంగ్ వచ్చేస్తుంది. చిరిగిపోద్ది. వాళ్ళ టీచర్ అయితే కిచెన్ సెట్ అయితే తీసుకొచ్చారండి గిఫ్ట్ కిందని. ఇంకా కిచెన్ సెట్ రాగానే ఫస్ట్ అయితే వాటికి స్టిక్కర్స్ అయితే అంటించుకుంటున్నారనమాట. మా షాను వాళ్ళకి ఆడపిల్లలు కదండి, కిచెన్ సెట్లు అన్నా, బార్బీ అన్నా, లాంగ్ హెయిర్ ఉన్న బొమ్మలన్నా ఇవి చాలా ఇష్టపడతారనమాట. లాంగ్ హెయిర్ ఉంటే ఇంకా వాటికి జడలు వేయడము, లేకపోతే బార్బీస్ అయితే వాటికి మంచి మంచి బట్టలు వేయడము ఇలాగా చేస్తూ ఉంటారండి. కిచెన్ సెట్ ఉంటే రకరకాల వంటలు వండేసినట్టు, అమ్మ నీకు ఏం కావాలి ఈరోజు చెప్పు, నేను అది వండేస్తానని ఇలాగ ఆటలాడుతూ ఉంటారనమాట. సో ఇంకా పిల్లలు దాంతో ఆడుతున్నారండి. ఇంక నైట్ కూరలు ఏమి వండక్కర్లేకుండా మార్నింగ్ చేసిన పప్పు ఉండిపోయింది, పిల్లల కోసం వండాను కదా. తర్వాత ఏమో ముందు రోజు వండిన కూరలు కూడా మిగిలిపోయినాయి. సో ఇంకా అవి అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటున్నారు. చిరువి స్కూల్లో టీచర్ ఫోటో ఏమన్నారా? ఫోటో ఏమన్నారు కదా? అది నువ్వే కదరా? ఇది నువ్వే, ఇది సరే ఇది ఇచ్చేసే. అరే నీదే దేవంతరా,
ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఆ నెక్స్ట్ డే కూడా పిల్లల్ని త్వరగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశానండి. అయితే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ ఇవేం వీడియో తీయలేదు, లేట్ అయిపోతుంది పిల్లలకి స్కూల్ అనేసి త్వరగా నేను వంట అయితే పూర్తి చేసి పిల్లల్ని పంపించేశాను అనమాట. ఇంకా పిల్లల మట్టుకి నేను వంట చేసేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ మేము తినే టైంకి మళ్ళీ మేము ఇంకొకసారి అయితే వండుకుంటున్నాం అనమాట. ఆ రోజు పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టి పంపించేశానండి. తర్వాత మా కోసం అయితే మేము వేరేగా వండుకుంటున్నాము. పెసరపప్పు చారు కాసుకున్నాము. యాక్చువల్లీ పెసరపప్పు చారు కాయాలి అన్నది ఐడియా లేదనమాట. మా అమ్మ జంతుకులకి చేస్తాను, పిల్లలకి జంతుకులు స్నాక్స్ చేస్తాను అని అంది. శనగపిండి ఉందా అని అడిగితే అదేం కనపడలేదు శనగపిండి. సో ఇంకా పెసరపప్పు నానబెట్టేసి పెసరపప్పుతోటి పిల్లలకి జంతుకులు చేస్తాను, హెల్దీ కూడా అనేసి అందనమాట. యాక్చువల్లీ మేము ఇప్పుడు గృహప్రవేశం కోసము చాలా బియ్యం పిండి ఆడిచ్చి ఉంచామండి. బియ్యం పిండి మిగిలిపోయింది అనమాట. అలా వదిలేస్తున్నది పెంకు పురుగు పట్టేస్తుంది. సో అందుకనేసి ఇంకా అమ్మ పిల్లలకి జంతుకులు చేస్తాను, ఇంట్లో తింటాక కూడా ఏమీ లేవు కదా అనేసి ఇంకా పెసరపప్పు ఉడికిచ్చేసి అది కలిపి జంతికలు అయితే చేసిందండి. చాలా బాగా వచ్చింది. ముందు బియ్యం పిండి మిరుగు తీసుకుని దాంట్లోకి కొంచెం వామ్ అయితే వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకున్నాక ఈ పెసరపప్పుని చక్కగా ఉడికిచ్చేసుకుని ఈ పెసరపప్పుని మనము అందులో కలుపుకుంటూ వాటర్ సరిపోతే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేస్తూ జంతికల పిండిలాగా మనము ఆ కన్సిస్టెన్సీలోకి అయితే కలుపుకోవాలన్నమాట. ఇది మాకు కుక్కర్ పొంగిపోతుందని ఎక్కువ వాటర్ అయితే పెట్టలేదండి. ఇంక అందుకనేసి అమ్మ దీంట్లోకి అయితే వాటర్ మిక్స్ చేస్తూ దాన్ని అయితే మెత్తం మెదుపుతుందనమాట. సో ఇలా పెసరపప్పు మేము ఎక్కువ ఉడికిచ్చేసాం కదండి, ఆ పెసరపప్పు మిగిలిపోయిందనమాట. సో ఇంక అందుకనేసి అమ్మ దాంతో పెసరపప్పు చారు అయితే కాసేసింది. మా అత్తయ్య గారు అయితే కాసేసారనమాట. అమ్మ జంతికలు చేస్తున్నది అనేసి మా అత్తయ్య పెసరపప్పు చారు కాసారండి. ఇంకా ఈ నైట్ పెసరపప్పు చారు, నైట్ కాదు ఆ రోజు ఆఫ్టర్నూన్ వంకాయ కూర ఏదో వండుకుని పెసరపప్పు చారు అయితే వేసుకుని మేము లంచ్ అయితే చేసేసామండి. చాలా బాగా వచ్చింది పెసరపప్పు చారు కూడాని. సో ఇంక మనము ఆ బియ్య పిండిలో ఈ పెసరపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే మిక్స్ చేసేసుకుని చక్కగా జంతికలు దాంట్లో వేసుకుని మనం చేసుకోవడమే. ఇంకా పెద్ద స్టవ్ మీద అయితే చేస్తుందండి, త్వరగా అయిపోతాయని. ఇంకా మూకుడు కూడా పెట్టకుండా ఇలా పెద్ద దాక పెట్టింది. దాకలో అయితే మనకి కూర త్వరగా కంప్లీట్ అయిపోద్ది అనేసి దాకైతే పెట్టింది అనమాట. సో నూనె వేడెక్కిందా లేదా అనేసి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా తీసుకుని ఉండలాగా చేసుకుని మనము జంతికి చేసుకునేది ఉంటుంది కదండి, అందులో అయితే పెట్టుకుని ఇలా నొక్కేసుకోవడమే అంతే. దీన్ని మనము ఇలా మరిగే నూనెలో వేసేసుకుంటే మనకి జంతికలు అయితే రెడీ అయిపోతాయి. వెడల్పాటు పెట్టింది కాబట్టి ఒకేసారి 6-7 జంతికలు అయితే రెడీ అయిపోయినాయండి. సో జంతికలు అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చాయి. ఎందుకంటే మనము పెసరపప్పు ఉడికిచ్చేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చాయండి. గట్టిగా లేకుండా గుల్లగా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకా నేను ఇంట్లో ఏ పప్పు వండినా కూడా వడియా లేకుండా ఒక్కొక్క జంతిక అయితే వేసుకుని తినేస్తున్నాను అనమాట. సో జంతికలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్లో ఇంకా జంతికు అందులో వేసి నొక్కుతాక అవ్వదు అనుకున్నప్పుడు మనము దాంతో ఇలాంటివి కూడా ఏమైనా చేసుకోవచ్చు. అంటే కొంచెం పిండి ఉంచింది, పిల్లలకి ఆకు పకోడీలు నచ్చుతాయి అనేసి ఆకు పకోడీల కింద, రిబ్బన్ పకోడీల కింద అయితే ఇవి చేసిందనమాట. మేమైతే వీటిని ఆకు పకోడీ అంటామండి. వీటిని యాక్చువల్లీ రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. మా సైడ్ మేము దీన్ని ఆకు పకోడీ అంటాము. నాకేమో అసలు బియ్యం పిండి నా గొంతుకి బాగా అదొక ఎలర్జీ లాగా తయారైందో ఏంటో తెలియదండి. కొంచెము బియ్యం పిండికి సంబంధించి ఏం తిన్నా కూడా నాకు త్రేన్పులు వచ్చేసి గొంతుకు మంట వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇదిగోండి నేను ఆ రోజు వంకాయ అన్నాను కదా, లేదు బంగాళదుంప ఫ్రై పెట్టాను మార్నింగ్ పిల్లలకి. తర్వాత అత్తయ్య గారు పెసరపప్పు చారు కాసారు. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇవైతే వేసుకుని మేము లంచ్ అయితే చేసేస్తున్నామండి. మా వారు భోజనానికి వచ్చారు, మా ఆయన భోజనానికి వచ్చాక నేను ఆయన కలిసి ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నామండి. ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళంతా అయితే తినేసారనమాట. రేపు అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతారండి. అందుకనేసి అమ్మ అయితే ఈరోజే వంటలు ఇవన్నీ అయితే చేసేస్తుంది అనమాట. మళ్ళీ రేపు వెళ్ళిపోతే పిల్లలు ఇబ్బంది పడతారు, తింటాకి ఏమీ ఉండవు అనేసి చేస్తుందండి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ గులాబీ పువ్వులు చేస్తాను, మైదా పిండి తీసుకుని వచ్చారు కదా, మైదా పిండి మళ్ళీ పాడైపోతుంది అనేసి గులాబీ పువ్వుల కోసం అయితే రెడీ చేస్తుందండి. సో గులాబీ పువ్వులు ఎప్పుడు చేసుకున్నా పచ్చిపాలు కొబ్బరి పాలు ఉంటాయి కదండి, దాంతో చేసుకుంటే బాగా వస్తాయి అనేసి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో నుంచి పాలు ఇలా గుడ్డలో వేసి వడపోస్తుంది అనమాట. అమ్మ పిల్లలకి కొన్ని గులాబీ పూలు ఉండి వెళ్దామని మొదలు పెట్టాను. బెల్లం చితగొట్టేసి పొయ్యి మీద పెట్టి కరగబెట్టేసాను. ఇవేం కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు ముందర డైరెక్ట్ బెల్లంలో మైదా పిండి ఎత్తి ఉండలు కట్టేది, కొబ్బరి పాలలో కలిపేసి అది ఇది కలుపుతాను. అది ఇలాగే
ఈ కొబ్బరి పాలలో ఉండలు కట్టకుండా కలిపేసి అప్పుడు బెల్లం దాంట్లో వేస్తా. కొంచెం వరిపిండి కూడా వేయాలి ఇలా పట్టుకుని ఒక సాల్ట్ పిండి పట్టుకురండి. నేను మీకు చెప్పాను కదండి, అసలు నా బాడీ ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి వ్లాగ్స్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు మొన్నటి వరకును. సో నేను తడప అప్పుడప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్స్ అయితే కలిపాను అనమాట. సో ఇక్కడ మీకు అమ్మ ఎంతెంత కొలతలు తీసుకోవాలి ఏంటి అన్నదంతా ఇక్కడ ప్రాసెస్ అయితే మీకు చెప్పాను కాబట్టి ఇంక నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇంకా నీళ్ళు వేసి మిక్సీ పట్టాలా? నీళ్ళు ఇంక ఇందులో పిండి ఉంది, నీళ్ళు వేసుకో. అంతే అండి, సరిపడు. కేజీ సోళ్ళు అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే దొరిపిండి లేపని ఉండేసుకోవచ్చు. కొంచెం గట్టిగా కరకరలాడతాయి అన్నమాట. బెల్లం కేజీ కేజీ పంచదార వేసుకున్నా బెల్లం వేసుకున్నా ఏది వేసుకున్నా కేజీ 300 ఉండదు, ఎక్కువ ఉండదులే. 300కి రావాలి, పావు కేజీ పైన 300. తీపి ఎక్కువైపోద్దని వేసాను కేజీ. కొత్త మిక్సీ జారా మైదా పిండిని ఆ బెల్లంలో అవి కలుపుకున్న తర్వాత మనకి ఇది మెత్తగా ఉండదండి. సో అందుకని దాన్ని మనము మిక్సీ అయితే పట్టుకోవాలంట. ఇలా మిక్సీ పట్టుకుంటే ఉండలది ఏమీ లేకుండా మనము గులాబీ పువ్వు చేసేటప్పుడు మంచిగా వస్తుంది అనేసి అమ్మ అయితే ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకుని దాన్ని అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నారండి. మిక్సీ పట్టేసినప్పుడు మనకి ఇలాగ పల్చటి కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట. ఈ గులాబీ పువ్వులు చేసేటప్పుడు మా అత్తయ్య గారు అమ్మ కలిసి అయితే చేస్తున్నారు. ఇందులో బెల్లం ఎంత? కేజీ పిండి, కేజీ బెల్లం, కేజీ మైదా పిండి, కేజీ బెల్లం, ఒక సాల్ట్ అరసాల్ట్ వరిపిండి. వాళ్ళకి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు. వరిపిండి లెక్కేమి లేకపోతే మానేయచ్చు. అది వరిపిండి వేసుకోతే బాగా గుల్లొస్తే అది కదండి ఆ డబ్బాలో తీసేయండి. ఏం చెప్తాను, కేజీ బెల్లమను ముక్కలు కొట్టేసి పొయ్యి మీద ఎట్టేసుకోవాలి ఫస్ట్. అది సరిగిపోయిన తర్వాత బకెట్లో సన్నీళ్ళు పెట్టి చల్లారిగా ఉండగా తీసేసుకుని ఆ కొబ్బరి ఒక కాయ 2 కాయలు కానీ కొట్టుకోవచ్చు, ఒక కాయన కొట్టుకోవచ్చు. కొబ్బరి పాలు అది మిక్సీ పెట్టేసి పాలు పిండుకోవాలి. పాలు పిండుకుని ఆ పాలతోటి బెల్లం పాకంతో చేసుకోవాలి. అప్పుడు అది కలుపుకున్నాక ఇది మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. వంకరది ఇచ్చేసాడు ఎరగా పువ్వు అనగా కాదు. ఇప్పుడు కేజీ బెల్లం చెదగొట్టి నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టాలా? ఉత్తిగా పెట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయా? కేజీ బెల్లం చెదగొట్టి సాల్ట్ పెద్ద గ్లాస్ నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టాలి. మాడిపోద్దా? బెల్లం నుంచి నీళ్ళు రావా? ఈ గులాబీ పువ్వుల గొట్టము నా దగ్గర లేదండి, మిస్ అయిపోయింది. మరి ఎక్కడ పోయిందోని ఇంకా అందుకని మా వారు కొత్తదైతే కొనుక్కుని వచ్చారు. ఈ కొత్తదేమో అతుకులు సరిగ్గా లేవంట. అసలు చాలాసేపు ఎన్ని గులాబీ పువ్వులో చెడిపోయినాయి అనమాట. మా అమ్మ అసలు మంచి గుత్తు నీకు ఇచ్చాను, అది ఎక్కడో పోగొట్టేసుకున్నావు, ఈ గుత్తు అసలు రావట్లేదు అనేసి అంటూ ఉందనమాట. ఇంకా ఒక 10 పువ్వుల వరకు సరిగ్గా రాలేదండి. చాలా ఇబ్బంది పడ్డాము. అయ్యో ఇంత పిండి కలిపేసాము, వస్తుందా రాదా అని భయపడ్డాం. కానీ చెయ్యగా అప్పుడు కొద్దిసేపటికైతే రావడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ టైం మా మమ్మీ పెద్ద పొయ్యి మీద వేసేద్దాం అనుకుందండి. ఇంక ఇక్కడ రావట్లేదు అనేసి గ్యాస్ పొయ్యి మీదకి అయితే వెళ్ళిపోయింది. ఇంక ఈ లోపల షాను మను వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మా అమ్మ మా అత్తయ్య గారు కలిసి మాట్లాడుకుంటూ ఈ గులాబీ పువ్వుల ప్రాసెస్ అయితే చేస్తుంటే మా నాన్న మావయ్య గారు కలిసి కూర్చుని కబుర్లు అయితే చెప్పుకుంటున్నారండి. ఇంకా మా వారైతే ఆఫ్టర్నూన్ భోజనానికి వస్తూ పుచ్చకాయ అయితే తీసుకుని వచ్చారండి. ఇంకా అందరికీ పుచ్చకాయ కట్ చేసేయండి అత్తయ్య, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు కదా కలిసి తింటారు అనేసి అంటే అత్తయ్య గారేమో పుచ్చకాయలు అయితే కట్ చేస్తున్నారు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు అయితే తింటున్నారు కదా అని మధ్య
చాలాసేపు ట్రై చేయగా అప్పుడు గులాబీ పువ్వులు రావడం అయితే స్టార్ట్ అయినాయి. కానీ ఇది వరకు మా దగ్గర ఉన్న పాత గుత్తుతో వచ్చినంత అందంగా అయితే ఈ గులాబీ పువ్వులు రాలేదనమాట. బట్ గులాబీ పువ్వులు టేస్ట్ అయితే బాగుంది కానీ షేప్ అయితే అంత బాగా రాలేదు అనేసి అమ్మ ఫీల్ అయ్యిందనమాట. అయ్యో మంచి గుత్తును పోగొట్టేవే అనేసి అందండి అమ్మ. ఇంకా గులాబీ పువ్వులు అయితే చాలా టైం పడుతుంది, ఇంకా అంత టైం నాకు వెయిట్ చేసే అంత టైం లేదు. ఇంక నేను అందుకనేసి మీరు వేసుకోండి అమ్మ, నాకు వేరే పని చేసుకుంటాను అనేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. సో మీకు గులాబీ పూల ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో ఏమన్నా అడగండి, నేను అమ్మని అడిగి మీకైతే చెప్తాను. సో ఇంతేనండి, ఓపిక్గా ఒక గుత్తే ఉంది కాబట్టి మన దగ్గర ఓపిక్గా అలా వేసుకుంటూ ఉండాలి. కానీ మా అమ్మకి చాలా ఓపిక ఎలా వేసిందో అనిపించింది. కాళ్ళు లాగేస్తే కదండి అంతసేపు నుంచి చేయాలంటేని. సో అయినా నాకు నూనె దగ్గర ఎక్కువ పని చేసినా వికారము వాంతులు వచ్చినట్టు ఉంటుంది. ఇంకా అమ్మకైతే పుచ్చకాయ తినమ్మా అనేసి ఒక పుచ్చకాయ ఇచ్చాను. మా మనుకి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం అండి, ఎంత ఇష్టంగా తింటుందో పుచ్చకాయ. అందుకనేసి మా వారు ఎక్కువగా పుచ్చకాయలు అయితే తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా అస్తమాను పుచ్చకాయ కావాలి అని అడుగుతూ ఉంటుంది అనమాట. అండ్ పుచ్చకాయ కూడా చాలా బాగుందండి. అసలు ఈ సీజన్లో మనకి ఎంత తీపిగా రావడం అన్నది రేరు. మంచి తీపిగా చాలా టేస్టీగా అయితే ఉంది ఈ పుచ్చకాయ కూడాని. కేపీఎన్ ఫ్రెష్లో అమ్ముతున్నారండి, అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చిందనమాట అమ్మ అంటే మా వారైతే ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చారు. ఇంకా మా నాన్న మావయ్య గారు అయితే తెగ కబుర్లు చెప్పుకుంటున్నారండి. బాగుంది, సరిపోయింది, ఎవరి కాళ్ళు అనేసి అనుకున్నాను. మా అమ్మ మా నాన్న మావయ్య గారు కబుర్లు. ఇంకా నైట్ డిన్నర్లోకి అమ్మ వంకాయ కోడిగుడ్ల కూర అయితే వండిందండి. సో ఈ వంకాయ కోడిగుడ్ల కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇందాక గులాబీ పువ్వులు వేసింది కదా, లాస్ట్లో మిగిలిపోతుంది కదండి కొంచెం నూనె, ఆ నూనె ఉంది అనేసి ఇంక ఈ దాకలు అయితే కూర వండేసింది అనమాట. కూర అయితే చాలా బాగుందండి. అయినా ఈ మధ్యలో నేను వంకాయ కూర ఎక్కువగా తింటున్నాను, నాకు ఎందుకో తెలీదు. వంకాయ కూర వండుకోవడానికి త్వరగా అయిపోతుంది, ప్లస్ వంకాయ కూర చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో అందుకనేసి తరచూ నేను వంకాయ కూర తినడానికి అయితే ఇష్టపడుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే అమ్మ హైదరాబాద్ నుంచి నరసాపురం అయితే వెళ్ళిపోతుందండి. నేను ఎంత బ్రతిమాలేను అని, రేపు సాయంత్రం వరకు ఉండొచ్చు కదమ్మా, ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోవడము అనేసి అన్నాను నేను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే గృహప్రవేశం అయినా ఒక 1 వీక్ వరకు అమ్మని మా ఇంట్లో ఉంచుకుని అప్పుడు పంపిద్దాము అని అనుకున్నానండి. ఎందుకంటే ఈ హడావుల్లో అమ్మకి పని ఎక్కువగానే ఉంది, నాకు అస్సలు క్షణం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది అనమాట. సో ఇంకా అమ్మతో టైం స్పెండ్ చేసినట్టు నాకు ఏమనిపించలేదు. సో అందుకనేసి నేను మా అమ్మని ఉండమ్మా అంటే మా నాన్న అసలు మా అమ్మను ఉండనివ్వలేదండి. మా నాన్నకేమో ఎక్కడికి వెళ్ళినా ఉండబుద్ధి కాదు, ఆ ఇల్లే కావాలి అన్నట్టు ఉంటుంది. వెళ్ళిపోదాము, నన్నైనా తీసుకెళ్ళిపోండి, నువ్వు ఉంటే ఉండు కానీ నేను ఉండలేను అని ఇలా మా నాన్న పదమార్థం స్టార్ట్ చేశారన్నమాట. ఇంకొకటి మా నాన్నకి పిప్పని పోటు బాగా ఎక్కువ వస్తుందన్నారండి. పోనీ ఇక్కడ తీసుకెళ్తాను నాన్న అంటే కాళ్ళతో మా నాన్న మెట్లు దిగలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. ఇంకా మా అమ్మ వద్దమ్మా, మనము నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటలే కంఫర్ట్ నాన్నకి, ఇక్కడ వద్దులే, మీరు ఇబ్బంది పడిపోతారు, నాన్న మెట్లు దిగించి మళ్ళీ హాస్పిటల్ 5 ఫ్లోర్ అయితే అక్కడికి ఎక్కించడాలు ఇవన్నీ మీకు కష్టమైపోద్ది, నాన్నతో మీరు పనిలేరు, నేను నర్సాపురం తీసుకెళ్ళిపోతాను కదా అక్కడ చూపిస్తాను అని అన్నది. ఇంకా అప్పటికప్పుడు టికెట్ ముందు రోజే బుక్ చేసేసామండి, లేకపోతే బుధవారం వరకు ఉంచుదాం అనుకున్నాను మా అమ్మని మా నాన్నని. బట్ వాళ్ళు ఇంకా ఉండము అంటున్నారు అనేసి మంగళవారం నైట్కి అయితే ఇంకా బుక్ చేసేసాను అనమాట. టికెట్ మా వారు చేసేసారు. ఇంకా కన్ఫర్మ్ అయిపోయినాయి అనేసి మా నాన్న మా అమ్మని, మా పెద్దింటి చిన్నమ్మని, మా మేరీని, ఈ 4గురిని అయితే పంపించేస్తున్నాం అనమాట. సో ఇంకోండి మా నాన్న అయితే ఎక్కడ పోతున్నారు కాలుతోటి, ఎలా అంటే కనీసము ఆటో కారు హైట్కి లోపలికి కాలు పెట్టాలన్న ఆ ఎత్తుకు కూడా కాలుని లేపలేరు, అంత బరువు ఉంటుంది అనమాట కాలు. ఆ కాలు ఒక్కతే ఉంటుందేమో ఒక 80-90 కేజీలు అండి, అంత బరువు ఉంటుంది. సో ఇంకా నాన్న అలా కూర్చోబెట్టి మా అమ్మ వాళ్ళని అయితే నేను ట్రైన్ ఎక్కిద్దకి వచ్చామన్నమాట. ఇక్కడ మా నాన్న కూర్చున్నారు, మా చిన్నమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ రావడానికి ఒక 20 మినిట్స్ అలా టైం పట్టిందండి. ఈ లోపల మా అమ్మతో అవి ఇవి మాట్లాడుతున్నాను. మా అమ్మ ఎన్ని సంవత్సరాలు అయినా నాకు పెళ్ళయ్యి ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని మంచి చెడు చెప్తూ ఉంటుంది. నాకేమో ఈ కోపమేమో కంట్రోల్లో ఉండదు. సో అదే చెప్తుంది, అంత కోపం పనికిరాదమ్మా, కోపం తగ్గించుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది అనమాట మా అమ్మ. నేను చాలా ట్రై చేస్తున్నానండి ఈ కోపం కంట్రోల్లో ఉంచుకోవడానికి. బట్ ఏంటో ఎవరైనా ఒక మాట అనేసరికి ఇమీడియట్గా తిరిగేసేస్తున్నాను, అది మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. బట్ కొంచెం నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని కూడా నాకు తెలుసు, అవ్వటం లేదు ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలని.
ప్రాక్టీస్ చేస్తానులేండి ఇంక అది కూడాని. సో ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా నరసాపురం అయితే వెళ్ళిపోయారు. సో ఇదండి ఈరోజు వీడియో.